ఈ ఇయర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అండ్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఈ మూవీలో మనకు 1960స్కి చెందిన ఒక రెట్రో ఫ్యూచరిస్టిక్ ఎర్త్ని చూపించబోతున్నారు. సో ఇది ఎంసీయూలో మనం చూసిన ఎర్త్ 616 యూనివర్స్ కాదు, ఇది ఒక డిఫరెంట్ యూనివర్స్. అండ్ మూవీ స్టోరీ 60స్లో ఉన్నప్పటికీ ఈ ఎర్త్ 60s టైంలోనే బాగా అడ్వాన్స్డ్గా డెవలప్ అయి ఉంది. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక ఎలివేటర్ లోపల నుంచి రీడ్ రిచర్డ్స్, సూస్టామ్ అండ్ వారితో పాటు మరొకరు ఒక రూమ్లోకి వెళ్తారు. ఇక్కడ వీరున్న బిల్డింగ్ వచ్చేసి బ్యాక్స్టర్ బిల్డింగ్. మార్వెల్ కామిక్స్లో ఇది ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్కి మెయిన్ హెడ్ క్వార్టర్స్ అండ్ ల్యాబ్ కూడా. ఈ బిల్డింగ్ న్యూయార్క్ సిటీలో ఉంటుంది. ఈ వరల్డ్లో ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ సూపర్ హీరోస్గా చాలా పాపులర్. సో ఇక్కడ ఉన్న ఈ వ్యక్తికి వారు ఇంటర్వ్యూ ఇస్తున్నట్లుగా ఉంది. వారి డైలీ లైఫ్ గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఇది వారి డైనింగ్ రూమ్. అండ్ ఇక్కడ రీడ్ రిచర్డ్స్ వారు ప్రతి వారం సండే నైట్ 7కి ఏది ఏమైనా ఈ ప్లేస్కి వచ్చి కలుసుకొని ఫ్యామిలీ డిన్నర్ చేస్తామని చెబుతాడు. అండ్ ఈ రూమ్ని చూస్తుంటే నాకు టీవీఏ గుర్తుకు వస్తుంది. టీవీలో ఎలా అయితే థింగ్స్ అన్నీ చూడడానికి 60s లుక్లో ఉన్నప్పటికీ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ కూడా థింగ్స్ అన్నీ అడ్వాన్స్డ్గా కనిపిస్తున్నాయి. టీవీలో కొన్ని రూమ్స్ ఆరెంజ్ కలర్ థీమ్లో కనిపిస్తాయి. అండ్ ఈ రూమ్ కూడా ఆరెంజ్ కలర్ థీమ్తో కనిపిస్తుంది. ఈ వరల్డ్ ఇలా ఫ్యూచరిస్టిక్గా ఉండడానికి టీవీకి ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చేమో. మేబీ క్యాంగ్ ఈ ఎర్త్ని బేస్ చేసుకొని టీవీని నిర్మించుండవచ్చు. పైగా క్యాంగ్ రీడ్ రిచర్డ్స్కి డిసెండెంట్. క్యాంగ్ రియల్ నేమ్ వచ్చేసి నథానియల్ రిచర్డ్స్. ఆ తర్వాత షాట్లో మనకు బ్యాస్టర్ బిల్డింగ్ అవుట్ సైడ్ లుక్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లుక్ కామిక్లో కనిపించిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత షాట్లో బ్యాస్టర్ బిల్డింగ్లోని డైనింగ్ రూమ్లో హెర్బీ రోబోట్ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ యొక్క ఫ్యామిలీ డిన్నర్ కోసం ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఈ హెర్బీ రోబోట్ నేమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి హ్యూమనాయిడ్ ఎక్స్పెరిమెంటల్ రోబోట్ బీ టైప్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. అయితే మార్వెల్ కామిక్స్లో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హైలీ ఇంజనీర్డ్ రోబోట్ బిల్ట్ ఫర్ ఇంటర్ డైమెన్షనల్ ఎక్స్ప్లోరేషన్. కామిక్స్లో ఈ రోబోట్ని రీడ్ రిచర్డ్స్ అండ్ జాండార్కి చెందిన మాస్టర్ జార్లు కలిసి జాండారియన్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ రోబోట్ని బిల్డ్ చేస్తారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీస్లో మనకు ఈ జాండార్ ప్లానెట్ కనిపిస్తుంది. అండ్ ఈ ప్లానెట్ మీద అటాక్ చేసే థానోస్ పవర్ స్టోన్ని దక్కించుకుంటాడు. కామిక్స్లో స్వింగ్స్ అనే పవర్ఫుల్ విలన్ని ఓడించడానికి ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ గ్యాలక్టస్ హెల్ప్ కోసం అతన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ అతన్ని కనిపెట్టడం కోసమే రీడ్ రిచర్డ్స్ ఈ హెర్బీ రోబోట్ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఈ మూవీలో గ్యాలక్టస్ కనిపించబోతున్నాడు. ఈ ట్రైలర్లో కూడా ఆ క్యారెక్టర్ని చూపించారు. సో గ్యాలక్టస్ ఎర్త్ మీదకు రాబోతుండడాన్ని హెర్బీ ముందుగానే కనిపెట్టడాన్ని ఈ మూవీలో మనకు చూపించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మార్వెల్ కామిక్స్లో హెర్బీని క్రియేట్ చేసేదే గ్యాలక్టస్ ఎక్కడున్నాడో కనుక్కోవడం కోసం. ఆ తర్వాత షాట్లో హెర్బీ క్రియేట్ చేసిన సాస్ని ది థింగ్ టేస్ట్ చేస్తాడు. థింగ్ యొక్క ఈ లుక్ కామిక్కి చాలా యాక్యురేట్గా, చాలా రియల్గా కనిపిస్తుంది. ఈవెన్ అతను క్లాప్ చేసినప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు రాక్ సౌండ్ రావడం చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా ఉంది. అండ్ ఇక్కడ థింగ్ అతని ఫెంటాస్టిక్ ఫోర్ ఫుల్ కాస్ట్యూమ్లో ఉన్నాడు. చూస్తుంటే అతను అప్పుడే ఒక విలన్తో ఫైట్ చేసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్లో బ్యాస్టర్ బిల్డింగ్లో ఉన్న మరొక రూమ్ కనిపిస్తుంది. ఈ రూమ్లో ఉన్న ఒక పెద్ద బ్లాక్ బోర్డ్ మీద రిచర్డ్స్ ఏవో ఫార్ములాస్ రాస్తూ కనిపిస్తున్నాడు. అండ్ ఈ బోర్డు మీద రిచర్డ్స్కి లెఫ్ట్ సైడ్న ఒక ఇమేజ్ పైన 2 పోర్టల్స్ అండ్ ఒక పోర్టల్ పైన ఎగ్జిట్ అని రాసి ఉంది. చూస్తుంటే ఇక్కడ అతను ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రావెల్ చేయడానికి ఇంటర్ డైమెన్షనల్ డివైస్ని బిల్డ్ చేయడానికి రీసెర్చ్ చేస్తున్నట్లుగా ఉంది. జస్ట్ లైక్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో ఎర్త్ 838కి చెందిన మిస్టర్ ఫెంటాస్టిక్ యూజ్ చేసే డివైస్. అండ్ యాంట్మ్యాన్ 3 మూవీలో క్యాంగ్ వేరియంట్స్ అందరూ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్కి రావడానికి యూజ్ చేసే డివైస్కి లాగా ఇతను కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, లేదా ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్కి ట్రావెల్ చేయడానికి ఒక పోర్టల్ మీద రీసెర్చ్ చేస్తున్నాడని తెలుస్తుంది. రిపోర్ట్ ప్రకారం ఈ మూవీలో మనకు కనిపిస్తుంది డిఫరెంట్ యూనివర్స్ అయినప్పటికీ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఎంసీయూ ఎర్త్ 616 యూనివర్స్కి చెందినవారు. సో రీడ్ రిచర్డ్స్ వారి వరల్డ్కి తిరిగి వెళ్ళడానికి ఈ ఇంటర్ డైమెన్షనల్ డివైస్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఆస్ట్రోనాట్ సూట్లో కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ బెన్ నార్మల్గానే ఉన్నాడు.
సో ఇది వారు మొదటిసారి స్పేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు కాస్మిక్ రేస్తో కాంటాక్ట్ అవ్వడం, వారికి పవర్స్ రావడానికి సంబంధించిన సీన్. ఈ మూవీలో కూడా ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్కి పవర్స్ ఎలా వచ్చాయన్నది చూపించబోతున్నారు. కాకపోతే ఈ ఆరిజిన్ స్టోరీని మూవీలో డిఫరెంట్గా చూపించబోతున్నారు. అండ్ ఈ షాట్లో రిచర్డ్స్ సూ స్టామ్తో వారు మొదటిసారి స్పేస్లోకి వెళ్ళిన రోజు గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ రిచర్డ్స్ చేతిలో సూ స్టామ్ ఉంది అండ్ ఆమె ఇన్విజిబుల్ అవుతూ ఉంది. అయితే మేబీ ఈ సీన్ వారికి మొదటిసారి పవర్స్ వచ్చిన సీన్ కాకపోవచ్చు. ఇక్కడ రిచర్డ్స్ ఉన్న స్పేస్ షూటింగ్ కనుక గమనిస్తే ఈ షాట్లో ఉన్న సూట్స్ కన్నా కూడా డిఫరెంట్గా ఉంది. మేబీ ఇది వారు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నార్మల్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నం కావచ్చని నేను అనుకుంటున్నాను. ఈ స్పేస్ సూట్ మనకు ఈ షాట్ కార్నర్లో కూడా కనిపిస్తుంది. సో మేబీ ఇక్కడ వారు ఉన్నది బ్యాస్టప్ బిల్డింగ్ లోపల కావచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు బెన్ కనిపిస్తాడు. ఇక్కడ అతను టీవీలో తన వరల్డ్ హ్యూమన్ ఫేస్ని చూసి బాధపడతాడు. కాస్మిక్ రేస్ తన మీద పడడంతో అతను తన హ్యూమన్ ఆకారాన్ని కోల్పోయి ఇలా రాక్గా మాన్స్టర్ ఆకారంలోకి మారతాడు. అందువల్ల ఇతను తన పవర్ని హేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత అతను తాను ఒక మాన్స్టర్గా అనుకోకుండా ఆ ఆలోచన నుంచి బయటపడతాడు. ఆ తర్వాత షాట్లో మనకు జానీ స్టామ్ తన పవర్ని యూజ్ చేసి ఫ్లై అవుతూ కనిపిస్తాడు. ఈ ట్రైలర్లోని ఈ షాట్కి కంటిన్యూషన్ ఈ సీన్. సో ఇక్కడ ఆకాశం నుంచి కొన్ని థింగ్స్ భూమిపై పడుతుండడంతో దానిని చెక్ చేయడానికి జానీ స్టామ్ వెళ్తున్నాడు. మేబీ ఇది గెలాక్టస్ ఎర్త్ మీదకు వచ్చే సీన్ కావచ్చు. అండ్ ఈ షాట్లో సూ స్టామ్ తన పవర్స్ని యూజ్ చేస్తూ కనిపిస్తుంది. ఈమె ఇన్విజిబుల్ అవ్వగలదు. అండ్ తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వారిని అండ్ ఆబ్జెక్ట్స్ని కూడా ఈమె ఇన్విజిబుల్ అయ్యేలా చేయగలదు. అలాగే ఫోర్స్ ఫీల్డ్ పవర్తో పెనిట్రేట్ చేయలేని బ్యారియర్స్ అండ్ షీల్డ్స్ని ఈమె క్రియేట్ చేయగలదు. అండ్ ఈ పవర్తో ఈమె ఎగరగలదు అండ్ అదర్స్ని అండ్ ఆబ్జెక్ట్స్ని కూడా లిఫ్ట్ చేయగలదు. అలాగే ఫోర్స్ ఫీల్డ్తో ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ కూడా చేయగలదు. ఇక్కడ ఆమె తన ఫోర్స్ ఫీల్డ్ పవర్ని యూజ్ చేస్తుంది. ఆమె బ్యాక్గ్రౌండ్లో మనకు ఫ్యాంటాస్టిక్ కార్ అండ్ పోల్స్లు కూడా కనిపిస్తున్నారు. అండ్ ఈ ప్లేస్లో ఉన్న బ్రిడ్జ్ చాలా డ్యామేజ్ అయి ఉంది. అయితే ఇక్కడ వీరు ఎవరితో ఫైట్ చేస్తున్నారో రివీల్ అవ్వలేదు. ఈ మూవీలో గెలాక్టస్తో పాటు మరికొంతమంది సూపర్ విలన్స్ కూడా కనిపించబోతున్నారు. గెలాక్టస్ హెరాల్డ్ అయిన సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ని ఈ ట్రైలర్లో రివీల్ చేయలేదు. అలాగే ఈ షాట్లో మనకు జాన్ మాల్కోవిచ్ కనిపిస్తున్నాడు. ఇతను ఈ మూవీలో ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అన్నది రివీల్ చేయలేదు. అయితే రూమర్స్ ప్రకారం ఇతను రెడ్ గోస్ట్గా కనిపించబోతున్నాడు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ని సూపర్ హీరోస్గా మార్చిన కాస్మిక్ రేస్ పైన ఇతను చాలా ఫ్యాసినేట్ అయి ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని ట్రైన్డ్ ఏప్స్ని సెలెక్ట్ చేసుకొని అవి కాస్మిక్ రేస్కి గురయ్యేలా చేస్తాడు. దానివలన ఆ ఏప్స్కి పవర్స్ వచ్చి సూపర్ ఏప్స్గా మారతాయి అండ్ వాటిని ఇతను కంట్రోల్ చేస్తాడు. సో మేబీ ఇక్కడ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఫైట్ చేస్తుంది సూపర్ ఏప్స్తోనే కావచ్చు. ఈ షాట్లో మనకు ఈ ఫ్యాంటాస్టిక్ కార్ లుక్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ కార్ యొక్క డిఫరెంట్ వర్షన్ని మనం డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో చూసాం. అండ్ మార్వెల్ కామిక్స్లో ఈ కార్ అప్డేట్ అవుతూ కనిపిస్తుంది. సో ఈ మూవీలో ఈ కార్ ఫ్లై అవ్వడాన్ని కూడా చూపించవచ్చు. అండ్ ఈ షాట్లో జానీ స్టామ్ ఫ్లై అవుతూ ఆకాశం పైకి వెళ్తాడు. మేబీ ఇక్కడ అతను తన పవర్ని టెస్ట్ చేస్తూ ఉండవచ్చు. అయితే ఇక్కడ అతను స్పేస్లోకి వెళ్ళగానే తన ఫ్లేమ్స్ పోతాయి. ఎందుకంటే జానీ స్టామ్ ఫ్లేమ్స్ని జనరేట్ చేయాలంటే ఆక్సిజన్ అవసరం. అందువల్లే అతను ఇక్కడ స్పేస్లోకి వెళ్ళగానే తన ఫ్లేమ్స్ పోయాయి. అండ్ ఈ షాట్ చాలా బాగుంది. అండ్ ఈ షాట్లో కొంతమంది కిడ్స్ థింగ్ హాలోవిన్ మాస్క్లను పెట్టుకొని ఉన్నారు. ఈవెన్ మీరు ఈ షాట్లో చూస్తే మనకు ఒక హాలోవిన్ పంకిన్ కూడా కనిపిస్తుంది. సో ఈ మూవీ స్టోరీ హాలోవిన్ టైంలో సెట్టే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ షాట్స్లో మనకు కాస్మిక్ బీయింగ్ అండ్ ప్లానెట్స్ డివోవర్ అయిన గెలాక్టస్ లుక్ కనిపిస్తుంది. సో ఫైనల్లీ గెలాక్టస్ ఒక జైంట్ గ్యాస్ ఆకారంలో కాకుండా కామ్స్లో ఉన్న విధంగా ఈ మూవీలో కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. గెలాక్టస్ ప్లానెట్స్ కన్నా కూడా బిగ్ సైజులో ఉంటాడు, కానీ ఇక్కడ అతను ఎలా ఎర్త్ పైకి వచ్చాడని. మార్వెల్ కామిక్స్లో గెలాక్టస్ తనకన్నా చిన్నగా ఉన్న స్మాలర్ బీయింగ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి తన సైజుని తగ్గించుకుంటాడు. అయితే గెలాక్టస్ యొక్క సైజ్ తన ఎనర్జీ లెవెల్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అతను ఫుల్ ఎనర్జీతో ఉంటే అతను ప్లానెట్స్ కన్నా కూడా బిగ్ సైజులో ఉంటాడు. ఒకవేళ అతను తక్కువ ఎనర్జీతో వీక్గా ఉంటే తన ఆకారం కూడా తగ్గుతుంది. సో మేబీ ఈ మూవీలో మనకు కనిపించబోయే
గెలాక్టస్ అతని ఫుల్ ఎనర్జీతో ఉండుండకపోవచ్చు. కేవలం అప్పుడు మాత్రమే ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అతన్ని ఓడించడానికి కొంత ఛాన్స్ ఉంటుంది. లేదంటే వారు గెలాక్టస్ని ఓడించలేరు. ఇక ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ యొక్క ఈ ఫైనల్ షాట్ అయితే సూపర్గా ఉంది. మూవీలో ఇది వీరి ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు. వారి సూట్ లుక్ చాలా బాగుంది. అయితే ఈ ట్రైలర్లో ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అయిన థింగ్, సూస్టామ్, జానీ స్టామ్లు వారి పవర్స్ను యూజ్ చేస్తూ కనిపించే షాట్స్ ఉన్నాయి. కానీ రీడ్ రిచెస్ తన పవర్స్ని యూజ్ చేసే షాట్ మాత్రం లేదు. మేబీ తనకు సంబంధించిన CGI వర్క్ ఇంకా కంప్లీట్ అయి ఉండకపోవచ్చు. ఈ మూవీ జూలై 25న థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.